మచిలీపట్నం డెవలప్మెంట్ అంటే బాగానే ఉందండి. దాని గురించి కానీ ఇప్పుడు అది పూర్తిగా డెవలప్మెంట్ కాదు. ఈ గవర్నమెంట్ దిగేలోపు డెఫినెట్గా అటు పోలవరం కానీ ఇటు ఇది కానీ గ్యారంటీ. పైగా పవన్ కళ్యాణ్ నెంబర్ 1. అతను సిన్సియర్గా చేస్తాడు. అంటే వీళ్ళు చేయరని కాదు, అతను సిన్సియర్గా చేస్తాడు, కష్టపడతాడు. దాని మూలంగా ఒక 5 yearsలో మచిలీపట్నాన్ని ఆపలేరు ఎవరు. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. అసలు ఇంకా బాగుంటుందండి. అయిపోయింది దాని సంగతి. ఎవడు ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఏదో మావిగానని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటున్నారు. ఆడిపోతుంది. ఇంకా శాసనం అయిపోయింది కదండి అక్కడ. ఢిల్లీలో రాష్ట్రపతి ముద్ర పడిపోతే ఇంకెవడో ఆపలేడు. అయ్యప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనకు అతని మీద కోపం ఏం కాదు. అతని మీద కోపం కానీ విరోధం కాదు. అతను చేసే అసలు కాదండి. నేను వస్తే మళ్ళీ రప్ప అంటాడు. ఏంటండి అది? అసలు ఎవడన్నా ఓటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ లాక్కొస్తా ఏమిటండి? ఆంధ్రజ్యోతిలో కథనం ఎలా స్పందిస్తారు? వైసీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో మీ భార్యను కూడా చెల్లిలాగా పెళ్లి చేయమని చెప్పాను. ఏడ్చాడు వాళ్ళు మాటలే. నువ్వు చెప్పేదంటారా? నేను వైసీపీ అగనెస్ట్ కాదు, తెలుగుదేశం ఫేవర్ కాదు. గ్యారంటీగా వాళ్ళకి కాస్త సంస్కారం ఉందండి. వీళ్ళకి సంస్కారం లేదు. ఒక మాటలో చెప్పాలి, కూటమికి ఉంది, వీళ్ళకి లేదు. అది అది నా మాటే కాదు. ఆల్రెడీ కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ప్రతి ఓడు వచ్చేస్తుంది. అప్పుడు జరుగుతుంది. వాళ్ళు కొంతవరకు చేశారు. అవి ఎవరు పూర్తి అయితే ఆడే మొగోడు. అది ఇలా అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా రాదు. అవడండి అవడు. పవన్ కళ్యాణ్కి నా ఉద్దేశంలో సీఎం ఇప్పుడే చేయాలని లేదు. మోడీ అంతా అతన్ని అక్కడ తీసుకెళ్ళిపోవాలండి. అక్కడికే పెట్టి ఇంకా 2 terms పడుతుంది. ఈ లోపు పికప్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ కోసం ఇదంతా ఏడుపు. రాష్ట్రం కూడా ఆయన పెద్దగా నొప్పించిన కారణం ఏంటి తెలుసా? చంద్రబాబు నాయుడు ఉండాలి. మళ్ళీ లోకేష్ ఒప్పుకోడు. అవడం అది వచ్చి మాట అండి ఇది.